హనుమంతుడికి హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. హిందూ మతంలో ప్రతిరోజు ఏదో ఒక దేవత లేదా దేవుళ్లకు అంకితం చేయబడినట్లుగా మంగళవారం కూడా పవనపుత్ర హనుమంతునికి అంకితం చేయబడింది. హనుమంతుడి జయంతి సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు. ఈ 2 వార్షికోత్సవాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హనుమంతుడు శ్రీరాముడికి గొప్ప భక్తుడు. హిందూ మతంలో అతని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అన్ని బాధలను కష్టాలను తొలగిస్తాడని విశ్వాసం. అందుకే అతనిని సంకటమోచనుడు అని కూడా పిలుస్తారు. శ్రీరామనవమి లాగే హనుమాన్ జయంతి రోజు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. హనుమాన్ జయంతిని ఏడాదికి ఒక్కసారి కాదు 2 సార్లు జరుపుకుంటామని మనకందరికీ తెలిసిన విషయమే. వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి తేదీన స్వాతి నక్షత్రంలో జన్మించాడు. అందుకే ఈ తేదీని హనుమంతుని జన్మదినంగా జరుపుకుంటారు. అదే సమయంలో చైత్రమాసం పౌర్ణమి రోజున జరుపుకునే హనుమాన్ జయంతి వెనుక ఒక పురాణ కథ ఉంది. పవనపుత్ర హనుమాన్ ఒక జన్మదినాన్ని ఆయన జయంతిగా జరుపుకుంటారు. మరొక జన్మదినాన్ని విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు. హిందూ మత గ్రంథాల ప్రకారం సంకటమోచన హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజు మంగళవారం మేషరాశిలో జన్మించాడు. అదే సంవత్సరంలో చైత్ర మాసంలో మరొకసారి హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటాము. దీని వెనక ఒక పౌరాణిక కథ ఉంది. ఆ పురాణాల ప్రకారం హనుమంతుడికి పుట్టినప్పటి నుండి అద్భుతమైన శక్తులు ఉన్నాయి. బాల్యంలో ఒకసారి హనుమంతుడికి ఆకలిగా అనిపించింది. అతను సూర్యుణ్ణి ఒక పండుగ అనుకొని దానిని తినడానికి సూర్యుని వెనక పరిగెత్తడం ప్రారంభించాడు. సూర్యుడి దగ్గరికి వెళ్లి అతను సూర్యుణ్ణి మింగడానికి ప్రయత్నించాడు. దీని కారణంగా భూమి మొత్తం చీకటి వ్యాపించింది. ఇంద్రదేవుడు ఈ విషయం తెలుసుకొని సూర్యుణ్ణి తినకుండా ఆపడానికి హనుమంతుణ్ణి పిడుగుతో కొట్టాడు. దీంతో హనుమాన్ కింద పడిపోయాడు. ఈ విషయం హనుమాన్ తండ్రి పవనదేవుడికి తెలియడంతో అతను చాలా కోపంతో విశ్వం మొత్తం గాలిని నిలిపివేశాడు. దాని కారణంగా భూమిపై గాలి లేకపోవడంతో అకారాలు ఏర్పడ్డాయి. దీని తర్వాత బ్రహ్మదేవుడు వాయుదేవుడి కోపాన్ని చల్లార్చాడు. హనుమంతుడికి ప్రాణం పోశాడు. చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమంతుడు కొత్త జీవితాన్ని పొందాడని నమ్ముతారు. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకోవడానికి ఇదే కారణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.